అందరికీ హాయ్ అండి. ఈరోజు మీకు చక్కెర పొంగలి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు దీనికి కావాల్సినటువంటి పదార్థాలు: 1 కప్పు బియ్యము, 1 కప్పు శనగపప్పు, ఇది 2 కప్పులు కదా, 2 కప్పుల పంచదార తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, తర్వాత ఇలాచీ పౌడరు, తగినంత నెయ్యి. ముందుగా ఈ పప్పును బియ్యాన్ని కడిగి శుభ్రంగా కడిగి 2-3 సార్లు కడిగి పొయ్యి మీద పెట్టుకోవాలండి. అంటే ఇవి 2 కప్పులు అయితే 4 కప్పుల నీళ్లు పోసి కొంచెం పలుకుగా వండుకోవాలి. ఇదిగోండి, అన్నము పప్పు ఉడికిందండి. ఉడికిన తర్వాత ఇందులో పంచదార వేయాలి. ఇది డ్రై ఫ్రూట్స్ ఇలాచీ వేయాలి. తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఓకేనండి, ఇది కలిపి ఇది ఉమ్మగిలిన తర్వాత మీకు సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను. ఓకేనండి, ఇంకా ఈజీగా అయిపోతుందండి. మూత పెట్టుకోవాలి. చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుందండి. చేసి చూడండి. ఓకేనండి, హ్యావ్ ఏ నైస్ డే. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.